ఇప్పుడు చూసుకోండి ఎలా ఉంది ఈ డ్రెస్. డ్రెస్ బానే ఉంది కానీ నాకే సూట్ అవ్వలేదు పార్వతి. ఏం కాదు, రాజాలా వెలిగిపోతున్నారు. ఇప్పుడు మీరు ఆ అన్నకు తమ్ముళ్ళ లేరు. మీ పక్కన ఉంటే ఆ అన్నే మీకు అసిస్టెంట్ లా ఉంటాడు. నా దిష్టే తగిలేలా ఉంది. అయితే డ్రెస్ తీసేనా? ఇదిగో ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకొని చెప్తున్నాను. మీరు నేను చెప్పినట్టు వినాల్సిందే. సంక్రాంతికి గంగిరెద్దులు అలంకరించి చెప్పిన మాటలకి తల ఊపమన్నట్టుగా ఉంది. మీరేం మాట్లాడకండి. మిమ్మల్ని చూసి ఊళ్ళో వాళ్ళంతా వంగి వంగి దండాలు పెట్టాలండి. మర్చిపోయాను, ఇదిగో ఈ చెయ్యి ఇలా పైకెత్తి అందరికి ఇలా ఇలా హాయ్ చెప్పండి. కనిపించిన వాళ్ళందరికీ చెయ్యూపండి. ఉంగరాలు వాచి కనిపించాలి కదా. చేత్తో పాటు కాళ్ళు కూడా వణుకుతున్నాయి పార్వతి. అబ్బా, ధైర్యంగా దర్జాగా నడవండి. ఏదో తగ్గిందే. బొట్టుంది, చైన్ ఉంది, డ్రెస్ ఓకే, ఉంగరాలు, వాచ్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వెళ్ళండి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది పార్వతి. ఎందుకు ఇబ్బంది ఉంటుంది? 2 రోజులైతే అలవాటు అయిపోతుంది. ఇదిగో ఇప్పుడు అలా ఆకాశాన్ని చూస్తూ నడవండి. అలా కాదండి, కాస్త నేల మీద కూడా చూస్తూ నడవచ్చు. నడవండి. ఇలాగేనా? ఆకాశంలో కంటే పూర్తిగా ఆకాశం పైకి కాదు, పూర్తిగా నేల మీదకి కాదు. అదో రకమైన గర్వం, హుందాతనం తెలిసేలాగా నడవాలన్నమాట. అంటే అప్పుడే మన లెవెల్ ఏంటో అందరికీ తెలుస్తుందండి. ఓకేనా? నడవండి నడవండి. ఏంటండి మీరు? చారుకు కూడా భయపడతారా? దర్పంగా నడవాలి. రండి. అబ్బా, సూపర్ బాబాయ్. పెద్దనాన్న గెటప్ లో మీరు అద్దరిపోయారు. నేను ఈ గెటప్ లో ఉన్నానని నీకెలా తెలుసు? నీ కళ్ళు కనిపించవు కదా. అంటే అది 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 చారుకి ఇంతకు ముందు నేనే చెప్పానండి. అవునవును, మీకు ఈ డ్రెస్ వేస్తుందని పిన్ని నాకు ముందే చెప్పింది బాబాయ్. అందుకే ఊహించుకున్నాను. అవునా పార్వతి, నువ్వు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావు పార్వతి. 2 రోజులు పోతే అలవాటు అయిపోతుందండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సార్, నాకు ఆకలిగా లేదు సార్, నేను తర్వాత తింటా. ముద్దు అంటే వద్దనాలి గాని ముద్ద అంటే మాత్రం వద్దనకూడదు. ఒప్పుకోను. పట్టు. రామా, నీకు ఇలా తినిపిస్తుంటే నాకు ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది సార్? చిన్న పిల్ల హోంవర్క్ చేసుకుంటూ ఉంటే నేను మీ నాన్నలాగా నీకు గోరు ముద్దలు తినిపిస్తున్నట్టు ఉంది. ఆడపిల్లకి పెళ్ళై అత్తారింటికి వచ్చాక అమ్మా నాన్నల స్థానాన్ని అత్తామామలు తీసుకోవాలి అంటారు. కానీ నాకు మా ఆయన అన్నే తీసుకున్నారు. నా తల్లి, తండ్రి, గురువు, దైవం, నాకన్నీ మీరే సార్. అయ్యో సార్, ఈ నీళ్ళు తాగండి.
నీకు తినిపిస్తుంటే నాకు పొలమారింది రామా. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళెవరో బాగా తలుచుకున్నట్టున్నారు. చాలా బిజీగా ఉన్నానంటూ నా భార్య నన్ను తోలుచుకుంటున్నట్టుంది. ఇదేంటి పిఏ గుడికెళ్ళాడు? డ్యూటీ అయ్యి ఉండదులే రామా, దర్శనానికి వచ్చుంటాడు. దానికి ఎందుకు అంత ఆశ్చర్యం? చెప్పానా దర్శనానికని? చూడు ఎంత పద్ధతిగా దండం పెట్టుకుంటున్నాడు. దా పట్టు. స్వరూపిణి హర హర మహాదేవ శివ 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 శంకర ఘోర రూప దయామయ తమరు నినదమై విశ్వం కంపించ శివా. అదేంటి భక్తులను వదిలేసి పూజారి పిఏ వెనక వెళ్తున్నాడు? విఐపి పర్సన్ అమ్మా, ఆ మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదా ఏంటి మరి? పక్క టెంపుల్కి వెళ్తే సీత దర్శనం, గర్భగుడిలోకి ఎంట్రీ ఉంటుంది. కానీ వీళ్ళంటి పక్కకెళ్ళి మాట్లాడుకుంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు సార్.